హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్తో పాటు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే వీడియోలను, అలాగే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలను చేస్తూ ఉంటాను. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాను. మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ముందుగా హెడ్లైన్: రష్యా కాల్స్ ఆన్ వెస్ట్ టు లిఫ్ట్ శాంక్షన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. చూడండి, రష్యా అంటే రష్యా అనే దేశం, ఇది సింగులర్లో ఉంది, అంటే ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ కాల్స్ అనే V5 రావడం జరిగింది. హెడ్లైన్స్ అన్నీ కూడా చాలా వరకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి, అప్పుడప్పుడు ప్యాసివ్ వైజ్లో కూడా ఉంటాయి. రష్యా కాల్స్ ఆన్ అంటే రష్యా కోరింది, కాల్ ఆన్ అంటే కోరడం లేదా అడగడం. రష్యా కాల్స్ ఆన్, రష్యా కోరింది ఎవరిని? వెస్ట్ అంటే పశ్చిమ దేశాలను కోరింది. టు లిఫ్ట్ శాంక్షన్స్ అంటే ఆంక్షలను ఎత్తివేయాలని. టు లిఫ్ట్ అంటే ఎత్తివేయాలని, శాంక్షన్స్ అంటే ఆంక్షలు. ఆన్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్పై ఆంక్షలను ఎత్తివేయాలని రష్యా పశ్చిమ దేశాలను కోరింది. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. రష్యా ఆఫ్ఘనిస్తాన్పై ఆంక్షలను ఎత్తివేయాలని రష్యా పశ్చిమ దేశాలను కోరింది. ఇక్కడ శాంక్షన్స్ అంటే ఆంక్షలు. చూడండి, అలాగే వివరాల్లోకి వెళ్తే, రష్యాస్ ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ కాల్డ్ ఆన్ ఫ్రైడే ఫర్ ద వెస్ట్ టు లిఫ్ట్ శాంక్షన్స్ ఆన్ తాలిబాన్ లెడ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ ఇన్ ద కంట్రీ. చూడండి, రష్యాస్ అంటే రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్, విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ కాల్డ్ ఆన్ పిలుపునిచ్చారు. ఈ కాల్డ్ ఆన్ అనేది V2లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. రష్యాస్ ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ అనేది సబ్జెక్ట్, కాల్డ్ ఆన్ అనేది V2. ఫ్రైడే శుక్రవారం నాడు పిలుపునిచ్చారు. ఫర్ ద వెస్ట్ అంటే పశ్చిమాసియా దేశాలకు. టు లిఫ్ట్ శాంక్షన్స్ అంటే ఆంక్షలు ఎత్తివేయాలని. టు లిఫ్ట్ అంటే ఎత్తివేయాలని. ఆన్ తాలిబాన్ లెడ్ ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్పై. చూడండి, ఆన్ అంటే పై, తాలిబాన్ లెడ్ అంటే తాలిబాన్ నేతృత్వంలోని, అంటే తాలిబాన్ నేతృత్వం వహిస్తుంది దీనికి ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్పై పశ్చిమ దేశాలు ఆంక్షలను ఎత్తివేయాలని. అండ్ మరియు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ ఇన్ ద కంట్రీ. అండ్ మరియు దేశంలో పునర్నిర్మాణ ప్రయత్నాలకు బాధ్యత వహించాలని. టేక్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత వహించడం. ఫర్ రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ అంటే పునర్నిర్మాణ ప్రయత్నాలకు. చూడండి, ఫర్ అంటే కొరకు, రీకన్స్ట్రక్షన్ అంటే పునర్నిర్మాణ, ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాలకు. ఇన్ ద కంట్రీ దేశంలో. చూడండి, ఒకసారి తెలుగులో చదివినిపిస్తాను. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్పై పశ్చిమ దేశాలు ఆంక్షలను ఎత్తివేయాలని మరియు దేశంలో పునర్నిర్మాణ ప్రయత్నాలకు బాధ్యత వహించాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ శుక్రవారం పిలుపునిచ్చారు. అలాగే మాస్కో ఈజ్ మూవింగ్ టువార్డ్స్ రిమూవింగ్ ఇట్స్ ఓన్ డెసిగ్నేషన్ ఆఫ్ ద తాలిబాన్ యాజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఏ మూవ్ దట్ could advance cooperation between Moscow and Kabul. చూడండి, మాస్కో ఈజ్ మూవింగ్ టువార్డ్స్ రిమూవింగ్ ఇట్స్ ఓన్ డెసిగ్నేషన్ ఆఫ్ ద తాలిబాన్. మాస్కో ఈజ్ మూవింగ్ అంటే మాస్కో కదులుతోంది లేదా వెళ్తోంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. మాస్కో అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, మూవింగ్ అనేది V4.
మాస్కో ఈజ్ మూవింగ్ టువార్డ్స్ వైపుకు, రిమూవింగ్ ఇట్స్ ఓన్ డెసిగ్నేషన్ ఆఫ్ ద తాలిబాన్. తాలిబాన్ను ఉగ్రవాద సంస్థగా తన స్వంత హోదాను తొలగించే వైపుకు వెళ్తుంది. రిమూవింగ్ అంటే తొలగించడం. ఇట్స్ ఓన్ డెసిగ్నేషన్ అంటే తన యొక్క స్వంత హోదా. ఇట్స్ అంటే తన యొక్క, ఓన్ అంటే స్వంత, డెసిగ్నేషన్ హోదా ఆఫ్ ద తాలిబాన్ యాజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అంటే యాజ్ అంటే వలే, ఇక్కడ యాజ్ అనేది ప్రిపోజిషన్గా యాక్ట్ చేస్తుంది. యాజ్ కారణంగా అని చెప్పినప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే ఉగ్రవాద సంస్థగా లేదా ఉగ్రవాద సంస్థ వలే. మాస్కో తాలిబాన్ను ఉగ్రవాద సంస్థగా తన సొంత హోదాలను తొలగించే వైపుకు కదులుతోంది లేదా వెళ్తుంది. ఏ మూవ్ దట్ కుడ్ అడ్వాన్స్ కోఆపరేషన్ బిట్వీన్ మాస్కో అండ్ కాబూల్. ఏ మూవ్ అంటే ఈ కదలిక లేదా ఒక కదలిక మాస్కో మరియు కాబూల్ మధ్య సహకారాన్ని అభివృద్ధి చేయగలదు. ఏ మూవ్ దట్, ఇది రిలేటివ్ ప్రొనౌన్, దట్ కుడ్ అడ్వాన్స్ కోఆపరేషన్, సహకారాన్ని అభివృద్ధి చేయగలదు. ఇక్కడ అడ్వాన్స్ అంటే ముందుకు తీసుకెళ్ళగలదు అనే అర్థం వస్తుంది. కుడ్ అడ్వాన్స్ కోఆపరేషన్, సహకారాన్ని అభివృద్ధి చేయగలదు. ఇక్కడ కుడ్ ఉంది కాబట్టి ఎబిలిటీని సూచిస్తుంది. బిట్వీన్ మాస్కో అండ్ కాబూల్ అంటే మాస్కో మరియు కాబూల్ల మధ్య సహకారాన్ని అభివృద్ధి చేయగలదు. చూడండి, ఇలా ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ ఉండండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే we urge Western countries to recognize their responsibility for the post-conflict reconstruction of Afghanistan, lift sanctions, restrictions and return Kabul's expropriated assets, Mr. Lavrov said. చూడండి, we urge మేము కోరుతున్నాము, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. we అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ అర్జ్ అనేది V1 రావడం జరిగింది. బహువచనం బదులు సింగులర్ ఏకవచనం ఉంటే అర్జెస్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అర్జ్, వి అర్జ్ వెస్టర్న్ కంట్రీస్ అంటే పశ్చిమ దేశాలను కోరుతున్నాము. టు రికగ్నైజ్ గుర్తించాలని, దేర్ రెస్పాన్సిబిలిటీ అంటే వారి యొక్క బాధ్యతను గుర్తించాలని మేము కోరుతున్నాము. ఫర్ ద పోస్ట్ కాన్ఫ్లిక్ట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ సంఘర్షణానంతర పునర్నిర్మాణం. ద పోస్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ అనంతరం, పోస్ట్ అంటే తరువాత, ప్రీ అంటే ముందు, కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణానంతరం, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ సంఘర్షణానంతర పునర్నిర్మాణం కొరకు. లిఫ్ట్ శాంక్షన్స్ రెస్ట్రిక్షన్స్ అంటే పరిమితుల ఆంక్షలను ఎత్తివేయడం. లిఫ్ట్ అంటే ఎత్తివేయడం, శాంక్షన్స్ ఆంక్షలు, రిస్ట్రిక్షన్స్ అంటే పరిమితులు. అండ్ మరియు రిటర్న్ కాబూల్స్ ఎక్స్ప్రాప్రియేటెడ్ అసర్ట్స్ మరియు కాబూల్ స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వడం కోసం బాధ్యత వహించాలని. కాబూల్స్ అంటే కాబూల్ యొక్క ఎక్స్ప్రాప్రియేటెడ్ అసెట్స్ అంటే స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తులు. ఎక్స్ప్రాప్రియేటెడ్ అంటే స్వాధీనం చేసుకున్నటువంటి. మిస్టర్ లావ్రోవ్ సెడ్, మిస్టర్ లావ్రోవ్ అన్నారు. ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.